నమస్తే, దిస్ ఇస్ మణి. వెల్కమ్ టు విజయ్ క్రాంతి వాయిస్ ఆఫ్ తెలంగాణ. ఉత్తర తెలంగాణ అభివృద్ధికి కీలక అడుగు పడింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయనే దానికి ఇదో ఉదాహరణగా చెప్పొచ్చు. దీనికి సంబంధించిన వార్తను ఓసారి చూద్దాం. ఉత్తర తెలంగాణకు గేమ్ చేంజర్. ఆదిలాబాద్ జాయింట్ యూజర్ ఎయిర్ ఫీల్డ్కు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. 2278.14 కోట్లతో 2009 ఎకరాల్లో నిర్మాణం. వేలాది మంది యువతకు ఉపాధి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిసెంబర్ 31 నాటికి భూసేకరణ పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు. ఆదిలాబాద్లో జాయింట్ ఎయిర్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ రాబోతోంది. ఈ విమానాశ్రయాన్ని ఇటు రెగ్యులర్ విమానాల రాకపోకలకు వినియోగించుకోవడంతో పాటు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా కొత్త ఎయిర్ ఫీల్డ్ బేస్గా రూపుదిద్దబోతోంది. ఇటు సీఎం రేవంత్ రెడ్డి చొరవ, రక్షణ శాఖ, విమానయాన శాఖ సమన్వయంతో ఈ ప్రాజెక్ట్ సాకారమైంది. 2278 కోట్ల రూపాయలతో ఆదిలాబాద్ జాయింట్ ఎయిర్ ఫీల్డ్ నిర్మాణం చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా అనుమతులను జారీ చేసింది. మొత్తం 2009 ఎకరాల్లో ఈ ఎయిర్ ఫీల్డ్ నిర్మాణం చేయబోతున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. ఇందులో 1609 ఎకరాల్లో ఎయిర్ ఫోర్స్ అవసరాలకు కేటాయిస్తారు. మిగిలిన 400 ఎకరాల్లో కమర్షియల్ విమానాల రాకపోకలు, కార్గో టెర్మినల్ నిర్మిస్తారు. దీని ద్వారా ఆదిలాబాద్ పారిశ్రామికంగా ఎదిగే అవకాశం పెరుగుతుంది. విమానాశ్రయం రాకతో కనెక్టివిటీ పెరిగి ఇటు కొత్త కంపెనీలు రావడం ద్వారా యువతకు ఉపాధి దక్కుతుంది. అలాగే పర్యాటక రంగంగాను దేశ విదేశీ టూరిస్టులు ఆకర్షించే స్కోప్ పెరుగుతుంది. సో వ్యూవర్స్, ఉత్తర తెలంగాణలో ఈ డెవలప్మెంట్స్పై మీ కామెంట్ ఏంటి? వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.